ఒక చిన్న గ్రామంలో పరిమళ అనే యువతి ఉంది. ఆమెకు అందమైన పూల తోట పెంచాలని ఆశ ఉండేది. కానీ అక్కడ నేల రాళ్లతో సాగుకు అనుకూలంగా ఉండేది కాదు. ఆమె ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటికి దగ్గరలో ఉన్న నేలలో చిన్న చిన్న రాళ్లను తొలగించి నేలను సారవంతం చేయడానికి ప్రయత్నించేది. పొరుగు గ్రామాల నుండి మట్టిని తీసుకొచ్చి తన తోటలో వేసేది. వర్షం లేనప్పుడు బావి నుండి నీరు తోడి పోసేది. చాలామంది ఆమెను నిరుత్సాహపరిచేవారు, ఈ నేలలో పూల మొక్కలు పెంచడం కష్టమని. కానీ పరిమళ మాత్రం పట్టు వదలలేదు. నెలలు గడిచాయి, ఒక్క మొక్క కూడా మొలకెత్తలేదు. పరిమళకి కొన్నిసార్లు నిరాశ కలిగినా తను చేసే పనిని మాత్రం ఆపలేదు. ప్రతిరోజు మొక్కల విత్తనాలు నాటుతూ వాటికి నీరు పోస్తూ ఉండేది. ఒకరోజు చిన్నగా మొలకెత్తిన ఒక మొక్కను పరిమళ చూసింది. అది చాలా చిన్నది, అలాగే బలహీనంగా కూడా ఉంది. పరిమళ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ ఒక్క మొక్క ఆమెకు అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆమె మరింత శ్రద్ధగా దానిని పెంచింది. నెమ్మదిగా ఒక్కొక్కటిగా మరిన్ని మొక్కలు మొలకెత్తడం మొదలుపెట్టాయి. కొన్ని సంవత్సరాల్లో పరిమళ కృషి ఫలితంగా ఆ రాతి నేల అందమైన పూలతోటగా మారింది. రంగురంగుల పూలు వికసించి ఆ గ్రామానికి అందం తెచ్చాయి. పరిమళ తన పట్టుదల శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, ఎంత కష్టమైనా సరే మన లక్ష్యం పట్ల పట్టుదల దృఢ సంకల్పం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. నిరాశను పక్కన పెట్టి శ్రమను నమ్ముకుంటే మనం అనుకున్నది సాధించగలం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.